ఈ వీడియోలో వచ్చేసి చికెన్ అలాగే పచ్చి జీడిపప్పు కర్రీ చేసుకుందామండి. వీడియో చూస్తూ ఉండండి, స్టోరీ వింటూ ఉండండి. స్టోరీలోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ చిగురించిన బంధం స్టోరీ చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. పచ్చి జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో చూసేయండి. సహస్ర నుంచి మాటలు పొడిపొడిగా వస్తున్నాయి. సరే అన్నట్లు కార్తీక్ తల ఊపాడు. కూపీలో మళ్ళీ నిశ్శబ్దం. ప్రయాణం ముగుస్తుంది. ఈ రైలు దిగగానే మళ్ళీ ఎవరిదారి వాళ్ళదే. 5 ఏళ్ల తర్వాత కలిసిన ఈ కొద్ది గంటల ప్రయాణం ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుందా అన్న వెలితి సహస్ర కళ్ళల్లో కనిపిస్తుంది. సహస్ర మెల్లగా అతని వైపు చూసింది. కార్తీక్, నువ్వు నిజంగా చాలా గ్రేట్. నీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే అసలు నాతో మాట్లాడేవాళ్లే కాదు, కనీసం మొహం కూడా చూసి ఉండరు, అసహించుకునేవాళ్ళు. కానీ నువ్వు నన్ను ఎంతగానో అర్థం చేసుకున్నావు. నా మనసులో ఉన్న గిల్టీ పోగొట్టావు. నా ఫ్యామిలీ దగ్గరకు మళ్ళీ నన్ను వెళ్ళే ధైర్యాన్ని ఇచ్చావు. కార్తీక్ కిటికీ బయటకు చూస్తూ చిన్నగా నవ్వాడు. జీవితం చాలా చిన్నది సహస్ర. పాత కోపాలు పగులు మోస్తూ కూర్చుంటే మనం ఎప్పట్లా ముందుకు వెళ్ళలేం. నువ్వు ఒకప్పుడు తప్పు చేసావు నిజమే, కానీ ఆ ఇన్సిడెంట్ వల్లే నాలో కూడా ఏదైనా సాధించాలనే కసి పెరిగింది. దానివల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. సో ఒకరికొకరు నేను నీకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ట్రైన్ స్పీడ్ తగ్గుతుంది. వైజాగ్ స్టేషన్లోనికి ఎంటర్ అవుతుంది. సిగ్నల్ కనిపిస్తున్నాయి. ప్రయాణం చివరాఖరికి వచ్చేసిందన్న ఆందోళన సహస్రలో మొదలైంది. కార్తీక్ కొంచెం తటపాట ఇస్తూ అడిగింది, సహస్ర, మన మధ్య ఇప్పుడు కొత్త స్నేహం మొదలవ్వచ్చా? ఆమె కళ్ళల్లో ఏదో తెలియని ఆశ. కార్తీక్ తన బ్యాగ్ భుజాన్ని వేసుకుంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు. అతని పెదాల మీద ప్రశాంతమైన నవ్వు. స్నేహం చేయకూడడానికి మనము ఎప్పుడూ శత్రువులం కాలేము సహస్ర. జస్ట్ వేరువేరు దారుల్లో ప్రయాణిస్తున్నాము. ఇద్దరు మనుషులం అంతే. కార్తీక్, రేపు సాయంత్రం ఈవెంట్ అయ్యాక మనం ఒకసారి కలవచ్చా అడిగింది సహస్ర. కొంచెం తటపటాయిస్తూనే కార్తీక్ కొద్దిగా ఆలోచించాడు. రేపు సాయంత్రమా? ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నా కదా, వస్తూనే మళ్ళీ బయటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారేమో. ప్లీజ్ కార్తీక్, మళ్ళీ మనం ఇప్పుడు అసలు కలుస్తామో లేదో కూడా తెలియదు. ఈ ప్రయాణం ఇక్కడితోనే ఇలా ఫార్మల్గా ఎండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఒక ప్రాపర్ గుడ్ బై చెప్పుకుందాం అంది సహస్ర కాస్త రిక్వెస్టింగ్గా. ఆమె గొంతులో ఉన్న సిన్సియారిటీ కార్తీక్ కాదనలేకపోయాడు. సరే, ఈవెంట్ ఎప్పటికవుతుంది? 6 గంటలకల్లా ఫ్రీ అవుతాను. సరే, రేపు 7 గంటలకి హోటల్లో దగ్గరలో ఉన్న ఆర్కే బీచ్ రోడ్లో కలుద్దాము అన్నాడు. సహస్ర మనసు ఒక్కసారిగా తేలికపడింది. థ్యాంక్ యూ అన్నట్లు చిన్నగా నవ్వింది. అప్పుడే వైజాగ్ స్టేషన్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. రైలు మెల్లగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది. ఇద్దరు తన బ్యాగ్ తీసుకుని కిందకి దిగారు. స్టేషన్లో ఎప్పట్లాగే ప్రయాణికుల హడావిడి. కార్తీక్ తన ట్రాలీ బ్యాగ్ సర్దుకుంటూ ఆమె వైపు చూశాడు. జాగ్రత్త సహస్ర, రేపు కలుద్దాం, బాయ్. కార్తీక్, సీ యూ టుమారో అని నవ్వుతూ చేయి ఊపింది. సహస్ర ఎగ్జాక్ట్గా గేట్ వైపు నడుస్తుంది. వెళ్తున్న కార్తీక్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. సహస్ర 5 ఏళ్ల కిందట ఇల్లు వదిలి పారిపోతున్నప్పుడు ఆమె మనసు నిండా భయం, కానీ ఇప్పుడు మనసులో భారం అంత దిగిపోయిన ఫీలింగ్. రేపు అతన్ని మళ్ళీ కలవబోతున్నానని ఒక చిన్న ఆనందం. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. రేపు సముద్ర తీరం అసలైన ముగింపు ఏంటో దొరకబోతుంది. ఆమె మనసుకు బలంగా అనిపిస్తుంది. హోటల్లో గ్రాండ్ బే కిటికీ అద్దాల అవతల సముద్రం అలలు కనిపిస్తున్నాయి. సహస్ర డైనింగ్ టేబుల్ ముందు నిలబడి అద్దంలో తనను తాను చూసుకుంది. ఆఫీస్ మీటింగ్ అనుకున్న దానికంటే సక్సెస్ఫుల్గా ముగిసింది. కానీ ఆమె మనసంతా ఇప్పుడు 7 గంటలకి కార్తీక్ని కలవబోతున్నానన్న ఆశ. తనలో పదే పదే జుట్టు సర్దుకుంటుంది. లిప్స్టిక్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంది. 5 ఏళ్ల కిందట పెళ్లి చూపులప్పుడు కూడా తను ఇంతలా కంగారు పడలేదు. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ మోగింది. మళ్ళీ అమ్మే. ఈసారి సహస్ర కట్ చేయాలనిపించలేదు. కార్తీక్ ఇచ్చిన ధైర్యంతో ఒక లోతైన శ్వాస తీసుకుని ఫోన్ ఎత్తి, చెప్పమ్మా సహస్ర, ఇందాక మెసేజ్ చేసావు తల్లి, ఏంటో మీటింగ్ అన్నావు కదా అని మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు. బాగున్నావా? టైంకి తింటున్నావా? అవతల నుంచి అమ్మ గొంతులో ఎప్పట్లాగే ఆందోళన, ఆరాటం. బాగున్నానమ్మా, నేను ఇప్పుడు వైజాగ్లోనే ఉన్నాను అంది సహస్ర కొంచెం తటపట ఇస్తూ. వైజాగ్లో ఉన్నావా? మాకు చెప్పనే లేదు. ఇంటికి వస్తున్నావా మరి? అమ్మ గొంతులో ఒక్కసారిగా ఆశ నిండింది. వస్తాను అమ్మా, కానీ వచ్చే ముందు నీకు విషయం చెప్పాలి. నేను ట్రైన్లో కార్తీక్ని కలిశాను. వైజాగ్ వచ్చాక ఇద్దరం కలిసి ప్రయాణం చేశాము. ఫోన్ అవతల వైపు ఒక్కసారిగా నిశ్శబ్దం. అమ్మ ఊపిరి బిగబట్టినట్లు సహస్రకు అర్థమవుతుంది. కాసేపటికి అమ్మ గొంతు వణుకుతూ వినిపించింది. కార్తీక్ మాట్లాడావా మరి? నిన్ను చూసి ఏమన్నాడు?
ఆ ప్రశ్నలో భయం, ఆతృత రెండూ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా మాట్లాడాడమ్మా. కానీ ఆ రోజు నేను చేసిన పని నా ఫ్యామిలీ ఎంత నరకం చూసిందో నిన్న తను చెప్తుంటే నా గుండె తరుక్కుపోయింది. అంకుల్కి హార్ట్ అటాక్ రావడం, కీర్తి పెళ్లి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం ఇవేం నాకు తెలియదమ్మా. ఇన్నాళ్ళు నా స్వార్థం చూసుకుని మిమ్మల్ని వాళ్ళని ఎంతలా నొప్పించానో తెలుసుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. సహస్ర గొంతు బరువెక్కింది. అవతల నుంచి అమ్మ కూడా ఏడుస్తున్నట్లు శబ్దం చేస్తుంది. మాకు తెలుసు తల్లి, అప్పట్లో వాళ్ళ పరిస్థితి చూసి మేమే కుమిలిపోయాము. నీ మీద కోపంతో మీ నాన్న నిన్ను అసలు వెతకనివ్వలేదు. నీ పేరు కూడా ఎత్తనిచ్చేవారు కాదు. కానీ అమ్మ మనస్సు కదా, నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో అని రోజుకు 100 సార్లు ఆ దేవుడికి దండం పెట్టుకునేదాన్ని. సహస్ర కళ్ళు చెమ్మగిల్లాయి. కన్నీళ్లు బొగ్గుల మీదకు కారుతున్నాయి. నాన్న ఎలా ఉన్నారమ్మా? నన్ను క్షమిస్తారా? పైకి గంభీరంగా నటిస్తారు కానీ అప్పుడప్పుడు నీ ఫోటో చూస్తూ కూర్చుంటారు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావని తెలిస్తే ఆయన మనసు కూడా కరుగుతుంది. సహస్ర, నువ్వు వెంటనే ఇంటికి వచ్చే తల్లి. సహస్ర కళ్ళు తుడుచుకుంటూ అద్దంలో చూసుకుంది. వస్తానమ్మా, కానీ ఒక చిన్న పని ముగించుకుని రాత్రికి నేరుగా ఇంటికే వచ్చేస్తా అని ఫోన్ పెట్టేసింది. అదే సమయంలో ఎస్వి కాలనీలో కార్తిక్ ఇల్లు. అద్దం ముందు నిలబడి షర్ట్ బటన్ పెట్టుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ గదిలోకి వచ్చి, ఏరా కార్తిక్, ఎక్కడికి రెడీ అవుతున్నావు? మళ్ళీ బయటగా? జర్నీ చేసి అలసిపోయావు కదా, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అడిగింది. చిన్న పనమ్మ, ఒక ఫ్రెండ్ని కలవాలి. ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాడు. ఫ్రెండా? ఎవడ్రా ఫ్రెండ్? అద్దంలో నుంచి అమ్మ వైపు చూస్తూ ఒక క్షణం ఆగాడు. దాచడం ఇష్టం లేక, సహస్ర అమ్మ నిన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ట్రైన్లో కలిసింది. ఆ పేరు వినగానే వాళ్ళమ్మ చేతుల్లో ఉన్న పూల సజ్జ కింద పడిపోయింది. ఆమె మొహంలో రంగులు మారాయి. కళ్ళల్లో ఒకసారి పాత జ్ఞాపకాలు, అవమానం, కోపం కట్టలు తెంచుకుని, ఎవరు ఆ పారిపోయిన పిల్ల? మిగతా పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. స్టోరీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.